ఏంది వీన్ని తోలుకొత్తాండు? ఏంది అన్నగారు ఇలా గిట్లా వచ్చిర్రు? ఏంది లత, ఏం మాట్లాడుతున్నావు? ఇదేనా మర్యాద? లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకురాపో. మర్యాదనా? ఏమే చెవులిన వార్తలేవానే? అమ్మా ఎన్నిసార్లు చెప్పాలనే అమ్మాని విలువకని? పిన్ని అని విలు. సరే పిన్ని. సరే గాని మీ మేనమామ వచ్చిండు, పోయి నీళ్ళు తీసుకురాపో. మామయ్య ఎప్పుడు వచ్చినావు? ఇంతకుముందు వచ్చిందా? ఓ ప్రేమ ప్రేమ వంగిపోతుందిగా, ఇప్పుడే వచ్చిడు గాని పో. హలో మామయ్య బిడ్డ, ఇంత కష్టం వచ్చారా? అమ్మ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండేదాన్ని. ఏంది బిడ్డ గిట్లా అయినావు అంతా? నా ముందట మీ పిన్ని గన్ని మాటలు అంటున్నా నేను ఏం అనలేకపోతున్నా. ఎందుకంటే ఇప్పుడు నేనేమన్నా అంటే నేను అన్నదానికి నేను వేనాక నేను ఎంత చిత్రహింసలు పెడుతుందో నాకు తెలుసు. నన్ను క్షమించు తల్లి. అయ్యో మామయ్య గట్లెందుకు మాట్లాడతారు? మీరేం చెప్తారు? నాకు ఇదంతా కొత్త ఏం కాదు. ఇదంతా మనసులో పెట్టుకొని మీరు బాధపడకూడదు. చాయ్ తీసుకొస్తా కూర్చోరు. ఏందే చాయ్ తీసుకొస్తాంటున్నావు? ఇంట్లో పాలేడున్నాయి? అయినా నీళ్ళు ఇచ్చినావుగా, సాల్తీ పో ఇంట్లోకు. అయినా ఎందుకు వచ్చిరంటే సప్పుడు ఏరేంది? అవును, మీ బావని ఎందుకు తీసుకొచ్చినా? ఏం లేదే, బిడ్డకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఏంది పెండ్లా? పెండ్లి చేస్తే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? చెప్పు మరి. అయ్యో చెల్లి, నా కోడల్ని ఇంట్లో పని మనిషిలే కనబడుతుందా? పని మనిషి లెక్కనా ఏంది? పని మనిషేనా? అయినా ఏమన్నా మంది ఇంట్లో పోతుందా పని చేయనీకి? ఇంట్లోనే కదా. అవుగాని పెళ్లి చేస్తా అంటే ఊకేనే అవుతుందా? 10 లక్షలన్నా కావాలి. ఏ నుంచి తెస్తావు? ఉన్నదే 4 గుంటల భూమి, ఇల్లు. ఇక అది కూడా అమ్ముతావేంది? ఇక ఇంకేంది, ఇల్లు గిట్ల అమ్మి నన్ను గుడిసేసుకొని ఉందాంపా. అయినా పెళ్లి లేదేం లేదు అంటే నా కోడలికి పెళ్లి చేయరా మీరు? ఏందయ్యా ఏమన్నా అంటే నా కోడలు అంటావు? మరి ఇయ్యరాదు 10 లక్షలు. ఏమైంది? ఏం సప్పుడు చేస్తలేవు? సరే, నా కోడలు గురించి 10 లక్షలు ఇస్తా. బావా పోయేస్తా. నా భార్య చచ్చిపోయిన తర్వాత నా బిడ్డను మంచిగా చూసుకుంటామని నేను పెళ్లి చేసుకున్నా. నా బిడ్డని కింద కండలు పెట్టుకుంటాం అనుకోలేదే. ఏమో నోరు బాగాలేస్తుంది, నడుము ఇంట్లోకు. సరేనే, సరే. ఏమాయ్ ఒకసారి ఇట్రా. ఏందే పిలుతాను? నాకు తెలిసిన ఆమెకు ఫోన్ చేసి సంబంధం అడిగిన. అయితే ఒక పిల్లగాడు ఉన్నాడట, 5 లక్షల కట్నమట, బర్లు పెండై అవన్నీ పనులు చేసుడు. ఇక ఇంకో పిల్లగాడు ఉన్నాడట, 10 లక్షల కట్నం అడుగుతుర్రు. ఇక ఇంట్లో ఏ పని చేసుడు లేదు, గదే అంటారుగా హౌస్ వైఫ్ ఏదో, ఇక పని చేసుడు ఇంట్లో ఉండు గంతే. ఇంకా ముందు చెప్పిన సంబంధం మంచిగా ఉంది, మరి గదే ఖాయం చేద్దాం. షీ ఇక పొలం పనులు చేస్తోడా? ఇక అది కూడా గదే పొలం పనులు చేసుకుంటూ ఉండాలి. అబ్బో, నీకు ఎక్కలేని ప్రేమ ఉట్టుకొచ్చినవి దాని. నేను కూడా మనిషినే వాడిదాన్నే. నేను చెప్పినట్టు దానికి 10 లక్షల కట్నం తెచ్చి ఇచ్చినావు అనుకో, మంచి డబ్బు ఇంట్లో పడుతుంది, సుఖంగా ఉంటది. పైసా ఇయ్యాలి ఉంటది, రేపు పోతుంది. మంచి గుణం ఉన్నోడు కావాలనే. అది కూడా మంచి సంబంధమే. నేను అన్న అరుచుకున్నాకనే చెప్తున్నా నీకు. సరే, ఒకరోజు మంచి రోజు చూసి వాళ్ళని రమ్మని చెప్పు. సరే రమ్మంట గాని మీ బావని పైసలు పట్టుకొని రమ్మాను. సరే సరే, వాళ్ళు ఎప్పుడొస్తారో చెప్పు, మా బామ్మది రమ్మని చెప్తా.
చదువుకున్నది? చిన్నప్పుడు తల్లి చచ్చిపోవడం వల్ల చదువేం పెద్ద అప్పలేదు. చదువుదేముందిలే, మంచి మనసు ఉంటే సరిపోతుంది. పెళ్ళైనాక మా ఆయన పిల్లలు కందామంటే నేనే నీ బిడ్డ నా బిడ్డ కాదా అని మేము పిల్లలు కూడా కనలేదు. సరే సరే, పెళ్లి అయినా చిన్నగా గుళ్ళ చేద్దాం. ఎందుకన్నా గారు, మాకున్నది ఒకటే మేనకోడలు, మంచిగా చేద్దాం పెళ్లి. ఎందుకు పైసలు ఎక్కువ ఖర్చు చేసుడు చెప్పు. సరే అన్న, మీరు ఎట్లా అంటే అట్లా. పిల్లగానికి ఇష్టమైంది కదా, తొందరనే లగ్గం పెట్టుకుందాం. వినిత, అత్తమ్మ చాయ్ తాగినావా బిడ్డ? తాగలేదు అత్తమ్మ. పొద్దురుసుంది చాయ్ తాగకుంటే ఎట్లున్నావు? ఆగు, చాయ్ పోసుకొత్తా. మీకెందుకు శ్రమ అత్తమ్మ, నేను పోసుకొచ్చుకుంటా. దాంట్లో శ్రమ ఏముందమ్మా? సరే కానీ అమ్మా, ఇవాళ ఆదివారం కదా, మటన్ తెమ్మంటావా చికెన్ తెమ్మంటావా? అయ్యో మావయ్య, గవర్న ఎందుకు, ఏమద్దు. అయ్యో, అన్నిటికీ ఇట్లా మొమ్మాట పడితే ఇట్లా అమ్మా. ఏమే ఇవాళ రాగానే మటన్ తీసుకొస్తా, మార్కెట్ పోతాను. సరే పోయిరా. అత్తమ్మ, బావ పొద్దుడు కనబడతలేడు, ఎటు వేయండు? అంటే వాడు బిజినెస్ పని మీద బిజీగా ఉంటాడే, పొద్దుగా లేవంగానే వెళ్ళిపోతాడు. నీకు కొత్త కొత్త కదా, వాడు గట్నే పోతాడు, వాడిని పట్టించుకోకు. సరే అత్తమ్మ. సరే గాని వదిన చాయ్ పోసుకురాపో. ఏయ్, నీకు చాయ్ పెట్టుకోరాదానే? నువ్వు పెట్టుకొని పోసుకోపా. అయ్యో, కోడలు వచ్చినాక మొత్తమే పట్టించుకుంటలే కదా నన్ను. పోవే, పోసుకొని తాగుపో. అత్తమ్మ, అది మొన్నటి నుండి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటానా. ఏంటిది బిడ్డ, చెప్పు. అదే మన ఇంటి చుట్టూలు ఎవ్వరు మన ఇంటికి రారు, మాట్లాడరు ఎందుకు? ఇంటి చుట్టోళ్ళు ఇంటెనుకోళ్ళు, వాళ్ళ మీద మన్ను పోయా, వాళ్ళ మీద దుమ్ము పోయా, వాళ్ళ ఇల్లు గాలిపోను, వాళ్ళ ఇల్లు కూలిపోను, వాళ్ళని ఎత్తుకపోను, వాళ్ళని కట్టుకపోను. వాళ్ళు చేయబట్టి నా బిడ్డ జీవితం నాశనం చేసిర్రే. వాళ్ళ ముచ్చట్లు పాడుగాను, వాళ్ళ ముచ్చట్లు మునిగిపోను, వాళ్ళ గత్తర్ రాను, వాళ్ళు కొట్టుకపోను, నాశనం అయిపోను. ఏమైంది అత్తమ్మ? ఏమైందంటారా బిడ్డ? నా బిడ్డకు ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా ఏ ఒక్క సంబంధం కుదరకుండా చేసిర్రే ఇక్కడ దరిద్రపోళ్ళు, ఈ వాడకట్టోళ్ళు. అవును వదినే, నా ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసిరు ఈ ఇంటి పక్క వాళ్ళంతా. అయ్యో, గంత పని చేసి రాసంటోళ్ళతో మాట్లాడపోతేనే మంచిది. సరే తెంపుర్రి, అయిపోయినాయి కదా, పోదామా ఇంట్లోకు? ఆ బిడ్డ ఇంట్లో పో, నేను తెంపుకత్తపో ఇంకా రెండు. మా బిడ్డ పోయి కింద రోజులే, ఒక్కసారి కూడా ఫోన్ చేయలే. సరే ఫోన్ అన్న చేద్దాం. బాపు, ఏమైందమ్మా, మంచిగున్నావా? నేను మంచిగున్నా బాపు. మంచిగా చూసుకుంటురా అమ్మా? నాకేంది బాపు, తోడవుతున్న చెల్లెలాంటి ఆడబిడ్డ దొరికింది. కన్నా తల్లిదండ్రులు లెక్క అత్తమామ చూసుకుంటారు. ఇంకేం కావాలి నాకు ఇంతకన్నా? సరేనమ్మా, మంచిగుండమ్మా. నువ్వు ఎట్లున్నావో ఏం చేస్తున్నావో అని ఫోన్ చేసినమ్మా. సరే, మంచిగుంటే అయిపోయి తల్లి. సరేనే బాపు, నువ్వైతే టైంకు గోళీలు వేసుకో, మర్చిపోకు మరి. సరేనమ్మా, ఉంటే మరి. సరే. ఇన్ని రోజులకు నా బిడ్డకు మంచి రోజులు వచ్చినాయి. ఏమైంది బాబా, ఏమో మాట్లాడదామని తీసుకొచ్చి అట్టి కూర్చున్నా. ఏం లేదే, మా దోస్త్ ఒకడు హార్వెస్ట్ అమ్ముతాడట, కొనుక్కుందామా అని. గది మనకెందుకు, మన బిజినెస్ ఉన్నాయి కదా. మన బిజినెస్ అని లాస్ అయినే, అమ్మా నాన్న కూడా చెప్పలే. అవునా? అయినా నీకు హార్వెస్ట్ నడపరాదు కదా, ఏం చేసుకుంటాం మనం? నేను నడపా, ఎవరైనా డ్రైవర్ని పెట్టించి నడిపిస్తా. అట్లా కొత్తదాట, 3 నెలలు అవుతుందట కొని. ఒక 5 లక్షలు ఇస్తాడట. సరే, మరి మన దగ్గర పైసలే ఉంది. మొన్న కట్నం పైసలు ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి ఇద్దామని. ఇప్పుడు అమ్మ నాన్న అడిగితే మంచిగా ఉంటుంది కదా, అందుకోసం అనే నీతో మాట్లాడదామని చెప్పి.
సరే మరి నీ ఇష్టంగా. సరేనే. అన్నయ్య ఎటువేండే కనబడతలేడు. అయ్యో నువ్వు మెల్లగా చూడు. వినిత అత్తమ్మా ఎటువేండే ఇటు కనబడతలేడు. పొద్దుగానే హార్వెస్ట్ కొంటాను పైసలు పట్టుకొని వేయండి అత్తమ్మా. ఏంది హార్వెస్టరా? నీకు చెప్పలే అత్తమ్మా? నాకు చెప్పలేదు కదా. ఏమయ్యా ఈడు హార్వెస్టర్ కొంటా నీతో ఇట్లా చెప్పిండా? మరి నాతో అయితే చెప్పలే. అవునా? ఏమైందా అమ్మా? అరే మిషన్ వచ్చిందా? ఏ రాలేదు, అయ్యా రాత్రి వస్తుందట. మరి నాకు చెప్పలేదురా. వచ్చినాక చూపెడదాం అనుకున్నానే. ఊకే కూడా ఇంట్లో ఉంటారు కదా, ఓ సినిమాకో షికారు తీసుకోకపోతే ఏమైతుంది? ఎందుకు మావయ్య అట్టిగా? అయ్యో పోరాదు వదినే మా అన్నతోని, లేకపోతే మనమన్న పోదప్ప. నువ్వెందుకే మధ్యలా? ఏదో వాళ్ళు సంబరంగా పోతాను పోనీ రాదే. నీ కోడలు నేనేం ఎత్తుకోంది. అరే సాయంత్రం దాన్ని అట్లా బయటికి తీసుకుపోయి ఊరంతా గుర్తించుకరా. సరేనా అమ్మ, పోతాం. సరే పో, అన్నం తిని పో. పోయి బ్యాచులు అనుకు అన్నం పెట్టిపోయే. ఏందిరా కొడుకా కింద రంది కొద్ది కూర్చున్నావు? ఏమైంది బిడ్డ? ఏం చెప్పాలనే, మొన్న 5 లక్షలు పెట్టి హార్వెస్టర్ కొన్నాం కదా, అది నిన్న రాత్రి తీసుకురాగా యాక్సిడెంట్ అయిందట. దానిలో ఉన్న డ్రైవర్ కూడా చనిపోయింది అట్నే. ఏంది గట్లయిందా? ఇంకా నయ్యంరా కొడుక, అది మన చేతులకు వచ్చినాక ఏం కాలేదు. దేవుడు మన అందరూ ఉన్నాడు కొడుక. మనం కట్టిన 5 లక్షలు అడిగితే ₹1 కూడా ఇయ్య అంటారు. అంటే మనం కట్టిన 5 లక్షలు పోయినట్టేనా? పైసలు ఏముంది వదినే, ఇయ్య లేకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. అదే ప్రాణాలు పోతే తిరిగి సంపాదించుకోగలమా? అవును బిడ్డ, నువ్వు చెప్పింది నిజమే. అరే వాటి గురించి ఎక్కువ ఆలోచించకురా, నీ మనసు ఖరాబ్ చేసుకోకు. అవి మీ మామ వస్తా. మా ఇప్పుడే వస్తారా? ఇప్పుడు అంత బాగానమ్మా? బాపు మంచిగా బాగున్నారు. కూర్చో. బాగున్నారు. కూర్చో అన్న కూర్చో. బాగుంటారా? మా ఫోన్ వస్తుంది, నీ ఇంట్లో పోయి మాట్లాడు. అన్న అందరు మంచిగా ఉన్నారా? అందరం బాపు నువ్వు మాట్లాడండి మళ్ళీ వస్తా. మళ్ళా కానీ పైసలు దేనికి బావా? అవి వచ్చినవానే, మా దోస్తుగానికి 2 లక్షలు కావాలట, అందుకోసం అనే తీసుకోపోతున్నా. గన్ని పైసలు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఇయ్యాలి, రేపు మంచిగా లేవు రోజులు. వాడు నాకు పెళ్లి కాక ముందుకు ఎక్కువ నాతోడే తిరిగేటోడే, నాకు ఏ అవసరం ఉన్నా నాకు ఇచ్చేటోడు. మనకి ఇయ్యద్దా ఇప్పుడు? అరే చెల్లె బావ కనబడతలే, ఎటు వేయండు? ఊళ్ళో ఏదో పంచాయతీ ఉందంటే చెప్పవేండి అన్న. ఆయన లేని టైంలో వచ్చినవేందే నువ్వు? లేదు చెల్లె, ఊళ్ళో కొంచెం పని మీద వచ్చిన, అట్లనే మిమ్మల్ని చూసి మా బిడ్డను చూసి పోదామని వచ్చిన. బాగా రోజులే కదా ఇటు రాక. సరే అన్న, అదే ఉన్నది రా. నాకు ఈ ఊళ్ళో కొంచెం పని ఉన్నదే, పోయేస్తా. పోయిరా బిడ్డ, నేను కూడా పోయేస్తా. అయ్యో బాపు గట్లంటే వెందే ఉండు, రేపు పొద్దుగాల పోతుంది. ఉండరాదన్నా, బువ్వ తిన్నాక పోదువు. లేదు చెల్లె, బిడ్డ మాకు పని అయిపోయింది, పోతా. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఉంటా. ఈసారి అయితే ఈయన ఉన్నప్పుడు రా అన్న, మర్చిపోకే. సరే సరే. సరే బాపు, పిన్ని ఇంట్లో అడిగినా పోయినాక ఫోన్ చేయి. చేస్తా. జాగ్రత్త మావయ్య. అత్తమ్మ అది బావా బీరోలు ఉన్న పైసలన్నీ తీసుకుని వేయండిగా. అయ్యో కొంటవేంది, నీ మొగడే కాదే, ఏదో దొంగోడొచ్చి కొంటవేనట్టు చేస్తాను. అంటే వానికి ఏం అవసరం ఉండి కొంటవేండో బిడ్డ. ఇగో ఈ కళ్యామాకు తీసుకుపోయి పప్పు పోపైపో తిందాం. సరే
పైసలు కొంట పోయినట్టున్నావు కదా. ఏ పైసలే మొన్న మిగిలిన 3 లక్షలు ఉండే కదా అవి. అంటే అన్ని లెక్క పెడతానా అని ఆయన నీకు చెప్పి తీసుకోపోవాలా నేను? అంటే గట్ల అంటవేంటి బావా? పైసలు అన్న ఉడితే ఎట్లా? ఎట్లా కనబడతాను నేను? ఎట్లా కనబడతాను నేను? అత్తమ్మ అత్తమ్మ అగా ఏమైందిరా? ఎందుకు ఏడుతుంది? దీనికి పైసలు లెక్క చెప్పాలట. పైసలు లెక్కనా? నీకు నిన్ననే చెప్పినానే ఇవన్నీ పైసలు అడగద్దని. వాడేమన్నా బయటోడానే? మళ్ళీ చెప్పావు కూడా అడుగుతాను నా కొడుకును పైసలు. ఏమైంది? బాగుంటారు కోడలు కట కొడుకు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా లెక్కలు చెప్పన్నట. లెక్కలు లెక్కలు మా పెట్టవుతాయి పైసలు. ఎక్కడి పైసలు పైసలు నువ్వే చదువుతారా ఏదో? ఇంకోసారి పైసలు గీసారా నా లెక్కడే నోకో పంపుతావు గొడవ ఎక్కి. అరే నువ్వే నడు మేము మాట్లాడతాం కదా. అవునే నీకెంత చెప్పినా బుద్ధి రాదా? ఇవన్నీ పైసల గురించి తీయకంటే వాడి ముందంటే పైసల గురించి మాట్లాడుతున్నావా? నిన్న అక్క మొన్నొచ్చి బాగా మాట్లాడుతున్నావు. ఇంకోసారి గిట్లే మాట్లాడానుకో మెడ సింపుల్ కొడతా అనుకుంటానేమో. ఏందో ఇంకోసారి కనుక ఇట్లా ఎక్స్ట్రా చేసి ఏడ్చినాం అనుకో మంచిగా ఉండదు మళ్ళీ అనుకుంటానేమో. పాయపా దీంతోనేంది ఏమో బాగా నాకు ఆడతావు. దాయ బుజ్జితో ఏం కావాలి? నీ కొడుకేడి ఉన్నాడు ఉన్నాడు పిలిపి. అరే ఇంటికి వచ్చి మాట్లాడతాను, కూర్చొని మాట్లాడతాను, నిల్చుని మాట్లాడతాను. మేము రమ్మని బయటకు రమ్మా. పెద్ద మనిషి నా దగ్గర కూడా 3 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. మరి ఇదేనా మీ కొడుకు సంగతి? మరి మా వాళ్ళు లేడు ఇంటికాడ. కొడుకులేడని సమాధానం చెప్తాను. రేపు అవసరం వచ్చినట్టు ఇల్లు చెప్తే వేసుకొని పోతావు. నీ కొడుకులే నేను సమాధానం చెప్తాను కానీ రేపు పొద్దుగా నీ కొడుకుని పిలిపించి ఏ సమాధానమో చెప్పు. రేపు పైసలు లేకపోతే ఇల్లు తాళవేస్తాం. రేపు ఊరుకునే ముచ్చటే లేదు. సరే రేపటి వరకు ఇస్తాం. రేపు ఏ పోతే సంగతి చెప్తాం. ఇప్పుడైతే వెళ్ళిపోతాను. ఏమయ్యా పొద్దుగాల ఆ లచ్చి గంటలు వదిలిపెట్టిపోయా. గన్ని పైసలు ఊరన్నీ అప్పులు చేసి ఇట్లనే ఏం చేద్దాం మరి? అదే నాకు అప్పటి నుంచి పని టెన్షన్ అనిపిస్తాను. అమ్మా వదిన బంగారం ఉంది కదని నువ్వెందుకు ఎంత రంది పడుతున్నావు? సరే వదిన వీళ్ళు వినిత వినిత అత్తమ్మ ఏం లేదు బిడ్డ, నీతో నువ్వు ముచ్చట మాట్లాడాలని పిలిచిన. ఏంటిది అత్తమ్మ? ఏంటిదా? వాడు చేసిన అప్పులకు నీ బంగారం అమ్ముదాం బిడ్డ. నేను ఇయ్యత్తమ్మ, నాకంటే మిగిలింది కదా ఒక్కటే. గట్లంటే ఎట్లా బిడ్డ? రేపు అప్పులో వచ్చి తాళం వేసుకోపోతాను బట్టే నువ్వు బంగారం ఇవ్వకపోతే మనందరం ఏడుంటుంది చెప్పు. తేపో బిడ్డ బంగారం తేపో. మీరు ఏమన్నా చేసుకోరి, నేను ఇయ్య. ఏడున్నా మంచిదే, నాకంటూ మా వాళ్ళు పెట్టింది కదా ఒక్కటే. ఉన్న పైసలు కూడా కొట్టిరు. అయ్యో అత్తమ్మ మాట చెప్పిన మాట విను. మళ్ళీ వేసి పెడతానా? బతిమలానుకోతే ఎక్కువ ఎక్కుతున్నావేంటి? ఏ తేపోయే. నేను దేనత్తమ్మ, నాకు నీ మీద నమ్మకం లేదు. చేసుకోవే